महाराज की దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ శ్రీ గణేశోత్సవ కమిటీ అనేది ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ఈ 11 రోజుల ఉత్సవాన్ని జరిగేటువంటి దీంట్లో ప్రధానంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారిని చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. R&Bకి, GHMCకి, హెల్త్ డిపార్ట్మెంట్కి, వివిధ విభాగాల వారు ఇందులో పనిచేస్తూ ఉంటారు. వారు కూడా 11 రోజులు ఇందులో నిమగ్నం అవుతారు. మీరు ఏ రకంగా మీడియా సోదరులు ఎట్లయితే పనిచేస్తారో ఇక్కడ ఉండి
ఆ డిపార్ట్మెంట్స్ కూడా అలాగే పనిచేస్తాయి కాబట్టి వారికి కూడా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరూ కూడా ఖైరతాబాద్లో ప్రతి అన్నదమ్ములు కూడా సహకరించాలని మరి 2-3 రోజుల్లో మళ్ళీ కమిటీ సభ్యులమంతా కూర్చొని రేపు కార్యాచరణ దీనికి ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలనేది ఒక 2-3 రోజులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ఈసారి ఇంకా ప్రధానంగా వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం ఇవ్వాలనేది చాలా సందర్భాల్లో నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో చాలా విన్నపాలు వచ్చాయి కాబట్టి ఈసారి Yes.